యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో జన్మించక మునుపే పాత నిబంధన కాలంలో ఎంతోమంది ప్రవక్తలు యేసు జననం నుండి శిలువ మరణం వరకు ఎన్నో ప్రవచనములను ప్రవచించారు. యేసు శిలువ మరణం గురించి ప్రవక్తల ముఖ్య ప్రవచనములు, వాటి నెరవేర్పును గురించి తెలుసుకుందాము. జకర్యా 11వ అధ్యాయము 12-18 వచనాల ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తగా జకర్యా చేసిన సేవకు 30 వెండి నాణెములను ఆయనకిచ్చారు. అయితే దేవుడు ఆ ధనమును కుమ్మరివానికి ఇమ్మని చెప్పాడు. కాబట్టి జకర్యా ఆ 30 వెండి నాణెములను తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను. అదే విధముగా యూదా ఇస్కరియోతు యేసు ప్రభును అప్పగించినందుకు 30 వెండి నాణెములను ప్రధాన యాజకుల నుండి తీసుకున్నాడు. కానీ యేసు ప్రభును శిక్ష విధించబడుట, మరణమునకు కొనిపోబడుట చూచి దుఃఖముతో ఆ 30 వెండి నాణెములను దేవాలయంలో పారవేసి ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ ధనంతోనే కుమ్మరివాని పొలం కొన్నారు. ఈ విధముగా జకర్యా ప్రవచనము యూదా ఇస్కరియోతు ద్వారా నెరవేరినది. కీర్తనలు 22వ అధ్యాయము 18 వచనం ప్రకారము, నా వస్త్రమును వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. రోమా ప్రభుత్వము నేరస్తులను శిలువ స్థలములకు తీసుకొని పోవుటకు, శిలువ వేయుటకు 4 రాణువ వారికి అప్పగించురు. వారు యేసు శిలువ వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. ప్రతి యూదునికి 5 వస్తువులు ఉంటాయి. అవి చెప్పులు, తలపాగా, నడికట్టు, పై వస్త్రము, అంగి. మొదటి 4 వస్త్రములు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పున పంచుకున్నారు. 5వది కుట్టు లేనిది. బహుశా తల్లి మరియమ్మ ఆయనకు కుట్టు లేని ఆ అంగి సిద్ధం చేసి ఇచ్చి ఉండవచ్చును. దానిని చించక చీట్లు వేసి పంచుకొనేది. లేఖనులు నెరవేరినట్లు వారు ఆయన వస్త్రములను పంచుకున్నారు, ఆయన అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. తృతీయోపదేశకాండము 21వ అధ్యాయము 23వ వచనం, అతని శవము రాత్రి వేళ ఆ మ్రాణ మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చు దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ఆ కాలంలో నేరస్తులను యూదులైతే రాళ్ళు రువి చంపేవారు, రోమీలైతే శిలువ వేసి చంపేవారు. శిలువ మరణము చాలా నీచమైనది, అసహ్యమైనది అని ఆనాడు భావించేవారు. యూదులు మాత్రము యేసు ప్రభువును అవమానకర రీతిలో శిలువ వేసి చంపాలని కోరుకున్నారు. రోమా ప్రభుత్వము శిలువ వేయబడిన నేరస్తుల దేహములను మరణించే వరకు కొన్ని దినాలు అలాగే ఉంచేవారు. ఎందుకంటే నేరస్తులకు ఒక హెచ్చరికగా ఉండాలని అలా చేసేవారు. యేసు ప్రభు మరణించిన తర్వాత అరిమతయ్య యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును ఇమ్మని అడిగాడు. యోసేపు యూదుల మహాసభలో ఒక సభ్యుడు మరియు నీతిమంతుడు, సజ్జనుడు. పిలాతు అంగీకరించగా యోసేపు యేసు ప్రభుని దేహాన్ని తాను తన కొరకే తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఉంచాడు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారము యేసు ప్రభుని దేహము రాత్రంతా శిలువపై వేలాడబడలేదు మరియు ప్రొద్దుకోక ముందే యేసు ప్రభుని దేహము పాతి పెట్టబడేను. ఈ విధముగా యేసు ప్రభుని శిలువ మరణము, సమాధి గురించిన ప్రవచనము నెరవేరినది. ఈ విధముగా యేసు శిలువ మరణము గురించి ప్రవక్తల ప్రవచనములు నెరవేర్చబడినవి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.